తిరుపతిలో టీడీఆర్ బాండ్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం కానుంది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ ఆర్జే విద్యుత్ల్దా హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ పేరుతో అనేక రహదారులను నగరపాలక సంస్థ నిర్మించింది. దీంతో భారీగా ప్రజలు ఆస్తులను ఇష్టానుసారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి డిఆర్ బాండ్స్ ఇవ్వకుండా అధికారులు, పాలకులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్హులు నష్టపోకూడదని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరంలో అత్యంత వివాదాస్పదంగా మారింది ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్స్ ఇష్యూతో పాటు భూసేకరణ కూడా యజమానులకు తెలియకుండా చేయడం, రోడ్లు హడావిడిగా మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడంతో పాటు చాలామందికి నష్టపరిహారం టీడీఆర్ బాండ్స్ రూపంలో ఇవ్వకపోవడం, ఆ తర్వాత జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున విజిలెన్స్ విచారణకు ఆదేశించడం. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికీ ఏదైతే గతంలో నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్స్ కేటాయించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా తాజాగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ స్టేట్ డైరెక్టర్ నాగలక్ష్మి కూడా దీనికి హాజరవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే టీడీఆర్ బాండ్స్ రాని వారంతా ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్కి హాజరయ్యారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దారు. వారు ఎంత నష్టపోయారు, ఎన్ని సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి తిరుగుతున్నారు అన్న విషయం మీద మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు ఏది, మీరు ఎంతవరకు నష్టపోయారు? సో మాకు 5 feet రోడ్డు వైడనింగ్ పోయింది. అంటే మిమ్మల్ని అడిగే కొట్టారా? అడిగే కొట్టారు. మరి చాలా రోజులే కదా రోడ్ వేసి, మీకు అప్పట్లో టీడీఆర్ బాండ్స్ ఎందుకు ఇస్తామని మా నమ్మకంతో మేము కూడా వాలంటరీగా ఇచ్చాము అందరం. ఎందుకంటే రోడ్డు వెడల్పు అవుతుంది, మంచిదే. సో కాంపెన్సేషన్ అందరికీ ఇస్తున్నారు, మనకి వస్తుంది అనుకున్నాము. సో మంచి ఉద్దేశంతోనే మేము ఇచ్చాము. సో బట్ ఇంత డిలే అవ్వడము మేము కూడా అనుకోలేదు. ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు ఉండే టెక్నాలజీకి అన్నీ వితిన్ మినిట్స్లో అన్నీ తెలుసుకోవచ్చు. అధికారులు ఆశించారా లేకపోతే ఇక్కడ ఎవరన్నా? లేదు, అది ఆశించినట్టు కూడా ఇప్పుడు అలాగనే తెలిసి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులో అవన్నీ మామూలు జరుగుతుంటాయి. సో కానీ ఇక్కడ అయితే మాకు ఆశించినట్టు తెలియలేదు. కాకుంటే ఎందుకు డిలే అవుతుందో టెక్నికల్గా ఏమీ తెలియడం లేదు. దీని మీద విజిలెన్స్ విచారణ పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా డావిడ్ గొడవ కూడా జరిగింది. అవన్నీ జరిగాయి. మేము కూడా అర్థం చేసుకున్నాం. సరే ఓకే, మళ్ళీ ప్రభుత్వం మారింది, కొంత టైం పడుతుంది అని. అంత అయినా కూడా ఇంత టైం పట్టడం అది ప్రజలు చాలా అసహనానికి లోనవుతున్నారు. మీరు చెప్పండి సార్, మీది ఎంత ల్యాండ్ పోయింది, మీరు ఎంత నష్టపోయింది? ఇది మాది చింతలచేను ఏరియా ల్యాండ్. రోడ్డు ఎక్స్టెన్షన్కి మేము అప్పుడు స్వచ్ఛందంగా మేము కూడా ఇచ్చాము. ఎందుకంటే తిరుపతి డెవలప్మెంట్ పర్పస్ కోసము మేము ఇచ్చాము. బట్ టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నానని అప్పుడు ఐఏఎస్ గారు, కమిషనర్ గారు రిజిస్టర్ దాంట్లో మాకు నోటీసులు అనేది ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఆనందంగానే స్వచ్ఛందంగానే మేమంతా ఇష్యూ చేశాము. బట్ ఇప్పుడు మేళా అనేది రిజిస్టర్ కమిషనర్గా ఉన్నప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్ అంటే సుమారు 5 సంవత్సరాలు అవుతుంది కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు మీకు టీడీఆర్ బాండ్స్ కానీ ఎందుకు రాలేకపోయింది? ఏదైనా లిటిగెంట్ ఉందా? లిటిగెంట్ అంటూ ఏమీ లేదు మనకు తెలిసి. మేమైతే అర్జీలు అంటూ ఇస్తున్నాము. ఈ మధ్య 22A ప్రకారంగా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కొద్దిగా ఇష్యూస్ ఉంది. అంటే మేము ఈ మధ్య సదస్సులు పెడితే దాంట్లో కూడా రెవెన్యూ సదస్సులో కూడా అర్జీలన్నీ ఇచ్చాం, పరిష్కరించే భాగంగా ఇస్తున్నామన్నారు. బట్ ఎందుకు డిలే అవుతుంది అనేది కాజ్ అనేది తెలియదు. బట్ ఇది త్వరితగతిగా మాకు క్లియరెన్స్గా ఇస్తే ఈ గవర్నమెంట్లో ఈ కమిషనర్ దాంట్లో స్పీడ్గా జరుగుతుంది కాబట్టి మాకు కొద్దిగా ఆనందదాయకంగా ఉంటుంది. మున్సిపాలిటీకి రీషేంజ్ చేయండి, మీకు టీడీఆర్ బాండ్లు ఇస్తాము అనేసి అని నోటీస్ పంపించారు. అంటే ఎప్పుడు ఇస్తారు ఏమని అడిగాము మేము. ఇక అయిన తర్వాత ఒక 2 monthsలో మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినాక మీరు మాకు ఆ నెంబర్ చెప్పినారంటే మీ డబ్బులు మీకు పంపిస్తాము, బాండ్లు ఇస్తాము అనేసి అన్నారు. అది 1 నెల అయింది, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది. స్పందనలో 10 మాటలు 15 మాటలు వచ్చి ఇచ్చినాము. ఇచ్చి మళ్ళీ వచ్చి కలిసినాము, అందరినీ కలిసినాము. కొంతమంది గతంలో టీడీఆర్ బాండ్స్ మీకు ఇస్తాము, మాకు వెనక్కి ఇవ్వాలా, మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని కూడా వ్యాపారం పెట్టారు. అది మీ దగ్గరికి వచ్చింది? అది కూడా అడిగినారు, దానికి కూడా ఒప్పుకున్నాం. ఏమన్నారు? 40% ఇస్తానన్నారు మాకు. అంటే వాళ్ళకి 60%? వాళ్ళకి 60%. సరే ఆ 40% కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఈ ఆఫీస్కి తిరగలేక, స్పందనలు ఇవ్వలేక ఇచ్చి అలసిపోయినాం మేము. దీంట్లో ఏంటంటే మాకు దాదాపు ఒక 27 మందికి బాండ్లు ఇచ్చారు. దాంట్లో అందరికి ఇచ్చేసి మాకు 9 మందికి మాత్రం ఇవ్వలేదు. మీ దగ్గర ఆశించినారా? మా దగ్గర ఆశించింది కాదు, మాకు పార్టీ పరంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం. అవును, అందువలన మాకు ఇవ్వలేదు. ఏదైతే మొత్తం మీద టీడీఆర్ బాండ్స్కి సంబంధించి మొత్తం మీద ఈ ప్రస్తుతం స్టేట్ టెక్నికల్ బోర్డ్ డైరెక్టర్ ఏదైతే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మేళా జరుగుతుంది. ఈ మేళాలో మరింత మంది బాధితులు తమ సమస్యలను చెప్పడానికి ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. మొత్తం మీద కొంత వీరి సమస్య పరిష్కారం అవుతుందా, మరోసారి వాయిదా పడుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి.